కోకాపేటలో నేను కూడా ఒకప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన 8 లక్షల నుంచి 12 లక్షలకు కొనుక్కున్న భూములు ఉన్నాయి. కానీ అదే కోకాపేటలో ఈ రోజు ఇప్పుడు 100 కోట్లు అయింది. మొత్తం ఇది చేసింది రాజకీయ దొంగలు. పార్టీలని కుమ్ముక్కయి మొత్తం మోసం చేసి కోకాపేటను అనగదొక్కేసారు మొత్తానికి. మేము చిన్నప్పుడు ఇక్కడ ఆవులు గేదెలు చచ్చిపోతే అవి తిరుగుతుండే గద్దలు. ఆ లెక్క ఇక్కడ బిజినెస్ మెంట్ అక్కడ ఇక్కడ ఆలిపోయారు మొత్తం. చచ్చిపోతే బొందబెట్టని కూడా జాగా లేకుండా చేసి అపార్ట్మెంట్ కట్టేస్తారు. ఇప్పుడు ఎవరు ఇది బంగారం లక్ష్యం అయిపోయిందండి. ఇప్పుడు అప్పుడు ఏం లేకుండే. రైతులు కట్టలే ఉన్నారు. మాకు రైతులు ఏమంతా బాగుపడలేదు. రైతు మామూలుగా ఉన్నారు. 2005లో మా వాళ్ళు 1 ఎకరా 1,60,00,000లకు అమ్ముకున్నారు. కానీ ఇప్పుడు 1 ఎకరా 150 కోట్లు పోతుంది. కానీ ఇప్పుడు మేము అందరం కూడా లాసే కదా. అతలు రింగ్ రోడ్ వచ్చినప్పుడు అమ్మేసిన మీ పోతుంది అంటే భయానికి అమ్మినాం బిడ్డ. బాధ అనిపిస్తుంది బిడ్డ, బాధ అనిపిస్తుంది. ఏం చేస్తాం, బాధ అనే రోగాలు వస్తున్నాయి మాకు. ఈ ఫోటోలో చూడండి, 2010లో కోకాపేట ప్రాంతం మొత్తం నిర్మానుషంగా ఉంది. అక్కడ ఒక చిన్న గ్రామం, పక్కనే నిర్మాణంలో ఉన్న రోడ్డు, అక్కడక్కడ పంట పొలాల్ని అందులో చూడవచ్చు. కానీ 2025 అంటే ప్రస్తుతం గూగుల్ మ్యాప్ ఫోటో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఆఫీసులు, రోడ్లు లండన్, న్యూయార్క్ ప్రాంతాల్లో ఉన్నట్లు భవంతులు, అపార్ట్మెంట్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అక్కడ సామాన్యుడు స్థలం కొనే పరిస్థితి లేదు. ప్రకృతిని సర్వనాశనం చేశారని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగర శివారులో ఎక్కడో విసిరేసినట్టుగా కనిపించే ప్రాంతం కోకాపేట ఇప్పుడు ఐటీ నిపుణులతో శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. హైటెక్ సిటీకి సమీపంలో ఉండటం, పైగా హైదరాబాద్ మెట్రో పరిధిలో ఉండటంతో ఇక్కడి భూముల ధరలు రాయదుర్గంతో పోటీ పడుతున్నాయి. ఇటీవల జరిగిన వేలంలో ఎకరా 151,25,00,000కు అమ్ముడుపోయింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఈ ప్రాంతంలోని భూములు కాసులు కురిపిస్తున్నాయి. 15 ఏళ్ల క్రితం ఈ ప్రాంతం ఎలా ఉండేదో తెలుసా? స్థానికులు ఏమంటున్నారో మీరే వినండి. మేము చిన్నప్పుడు ఇక్కడ ఆవులు గేదెలు చచ్చిపోతే అవి తిరుగుతుండే గద్దలు. పెద్ద 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 గద్దలు రౌండ్ తిరుగుకుంటూ వస్తుండే. మొత్తం గోల్గా తిరుగుకుంటూ వచ్చి ఆలి తినిపోతుండే. ఆ లెక్క ఇక్కడ బిజినెస్ మెంట్ అక్కడ ఇక్కడ ఆలిపోయారు మొత్తం. దీన్ని మొత్తం గ్రామకంఠం లేకుండా, పరంబోవు లేకుండా, ఏ భూములు లేకుండా, చచ్చిపోతే బొందబెట్టని కూడా జాగా లేకుండా చేసి అపార్ట్మెంట్ కట్టేస్తారు. అంత గరీబోనికి బతకనికి స్థావరం లేకుండా చేసి పెట్టేసారు. ఒక గజం కొందామంటే ఇప్పుడు 1,50,000 2,00,000 రూపాయలు పెట్టాలంటే ఎవరు పెడతాడు? ఏమంతా ఉంటాయి గరీబుల దగ్గర. ఇప్పుడు ఎవడన్నా భిక్షగాడు చచ్చిపోయింది అనుకో, ఎవడన్నా లవరీస్ చనిపోయింది అనుకో, వాడిని ఎడవై పెట్టాలి. మేము కాగల గదలకి వెళ్ళినా ఆ స్థితికి వచ్చింది. నాశనం అయ్యారు, బాగుపడలే ఎవరు. రైతులను ఇంకా మోసం చేశారు. రైతులను 2005 నుంచి మొత్తం మోసం చేసారు. యాక్షన్లు పెట్టి భూములను రేట్లు పెంచుకొని అంతకుముందు పెట్టలేరు. ముందు ఇంత 5 లక్షలు 10 లక్షలకి ఎకరం లెక్క కొనేసారు రైతుల దగ్గర. అందరినీ భూములన్నీ రాజశేఖర ఉన్నప్పుడే కొనేసారు. ఇవన్నీ 5 లక్షలు 10 లక్షలు అట్లా. ఇప్పుడు వాళ్ళు యాక్షన్ పెట్టి 15 లక్షలు 20 లక్షలు 50 లక్షలు కోట్లు పెట్టుకొని అమ్ముకొని వాళ్ళు డబ్బులు చేసుకుని వెళ్ళిపోయారు. అంత మోసమే. రాజకీయ నాయకులు చేసిన మోసమే కోకాపేటకు శని. డెవలప్మెంట్ అయితే ఏమీ లేదు. వాళ్ళ స్వార్థం గురించి చేసుకోరు అంతే. గ్రామ ప్రజలకు ఏం చేసింది, ఏం ఒరిగింది ఏం లేదు. ఇక్కడ ఉంచుకుందామంటే ఏందంటే ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది, ఓఆర్ఆర్ వస్తుంది, అది వస్తుంది అనుకుంటా ఇంతవరకు మేము తీసుకుంటాము. గవర్నమెంట్ రేట్ ఇస్తాం 3 లక్షలు 2 లక్షలు అంటారంటే మరి మీడియా 15 లక్షలు వస్తే రావు అమ్ముకుందామని చెప్పి అమ్మేసారు. అట్లయింది. రైతులందరూ భయప్రాంతంగా చేసారు మొత్తం. చాలా ఇది మోసం. అందరూ టీడీపీ వాళ్ళేమి, కాంగ్రెస్ వాళ్ళేమి, ప్రతి ఒక్కడు మోసకాలే. రాజకీయ నాయకులు వీళ్ళందరూ చేసిన రాజకీయం వల్లనే కోకాపేట ఇంత అనగదొక్కబడింది. ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చాయి. వాళ్ళే ఇప్పుడు వాళ్ళకి అమ్ముకోరు అందరూ.
బిల్లు వస్తే మేమేం చేయాలి? వాళ్ళకు స్వార్థం, వాళ్ళకు డబ్బులు వస్తాయి, వాళ్ళకు నాకేం వస్తుంది, మనకేం వస్తుంది? ఇప్పుడు మా ఏజ్ అయిపోతుంది, ఇప్పుడు ఏం చేయాలి నేను చెప్పు? ఏం చేసుకొని బతకాలి? పోయి జాడు కొట్టుకొని బతకాలి వాళ్ళ దగ్గర. మళ్ళా ఉల్టా అప్పటిదే మంచిగా ఉండండి, సైకిల్ దొక్కుంటూ పోయి సబ్జీ మండి అక్కడ ఇక్కడ పోయి ఆకుకూరలు, పచ్చకూరలు, కూరగాయలు అమ్ముకొని వచ్చి మేము ఎడ్ల బండి మీద పోయి అమ్ముకొని వచ్చి మంచిగా హాయిగా బతికినాం ఆ టైంలో మేము. ఇప్పుడు మాకు ఆ హాయి లేదు, మొత్తం పోయింది. పార్టీలని కుమ్ముక్కయి మొత్తం మోసం చేసి కోకపెట్టు అనగదొక్కేసారు మొత్తానికి గ్రామ ప్రజలను. వాళ్ళు పైకి లేచిపోయారు ఇట్లా ఇట్లా అవన్నీ ఇవి చేసుకొని వాళ్ళు వేరే రేట్ల మీద 100 కోట్లకు 50 కోట్లకు 100 కోట్లకు ఇట్లా అమ్ముకొని వాళ్ళు ఇప్పుడు పరారయ్యారు. దొంగలు, రాజకీయ దొంగలు, మొత్తం ఇది చేసింది రాజకీయ దొంగలు. గోపాల్ గారు చెప్పేది ఏంటంటే అప్పట్లోనే రైతులు ఏదో రుణమో పణమో అన్నట్టు 10 లక్షలు 20 లక్షలు కేవలం లక్షల రూపాయలకే పొలాలు అమ్ముకున్నారు, కానీ కోట్ల రూపాయలు అమ్ముకున్నది తనం అయితే చూడలేదంటున్నారు. రైతుల ఇల్లు పెంకుటిల్లు కాస్త కొంత బిల్డింగ్గా మారింది అంతే తప్ప వాళ్ళ జీవితాల్లో పెద్దగా వచ్చిన మార్పు లేదనేది ఆయన ఉద్దేశం. 2005లో మా వాళ్ళు 1 ఎకరా 1,60,00,000లకు అమ్ముకున్నారు. ఇప్పుడు మన దగ్గర 28 ఎకరాలు మొత్తం కలిపి అందరిది టోటల్ మా రిలేషన్స్ అందరిది. కానీ ఇప్పుడు 1 ఎకరా 150 కోట్లు పోతుంది. కానీ ఇప్పుడు మేము అందరం కూడా లాసే కదా. ఇప్పుడు చాలా కొంచెం బాధగా అనిపిస్తుంది నాకు. నేను చూసిన కోకాపేటలో మాత్రం అప్పుడు ఈ ఊరు అనేది ఇలా లేకుండా మొత్తం విలేజ్ లాగా ఉండే. ఏది కావాలన్నా కూడా మనకు అందుబాటులో నార్సింగ్కే వెళ్ళాల్సి ఉంటుండే. ఇక్కడ మాత్రం ఏది కూడా దొరికేది కాదు. అలాంటిది ఇంత ఇంప్రూవ్మెంట్ అయిపోయింది. ప్రతిదీ కూడా మనకు అందుబాటులో ఉంది. ఒక్క బిల్డింగ్ అనేది కూడా ఏమీ లేదు. అప్పట్లో మా వాళ్ళంతా కూడా భూమి తక్కువ రేటుకి అమ్ముకున్నారు. ఇప్పుడు ఏది కూడా మాకు లేదు. తక్కువ రేట్లు అమ్ముకొని ఇంత ప్రాపర్టీ పెరుగుతుంది, ఇంత డిమాండ్ అవుతుంది మాకు తెలియదు కదా. గర్ కంపెనీ అవన్నీ కూడా మా భూములే, మా అత్త వాళ్ళవి అవన్నీ కూడా. కానీ అప్పుడు తక్కువ ప్రైస్లో అమ్మేసుకున్నారు. కానీ ఇప్పుడు చాలా ప్రాపర్టీ మొత్తం అనేది పెరిగింది కదా. కానీ వాళ్ళు ఆశ అయ్యారు, ఇప్పుడు బాధపడుతున్నారు వాళ్ళని. ఇప్పుడైతే మా కుక్కపేట వాళ్ళకి ఎవరికి కూడా లేవు, అన్ని తక్కువ రేట్లోనే అమ్మేసుకున్నారు. సంపాదించుకున్న వాళ్ళంటే సంపాదించుకుని ఆల్మోస్ట్ లాస్ అయ్యే వాళ్ళే ఉన్నారు. ఇంత పెరుగుతుందని మాత్రం ఎవరికి తెలియదు కదా. ఈ విల్లాస్ వస్తాయని, ఇవన్నీ కూడా అపార్ట్మెంట్స్ వస్తాయని ఎవరికి తెలియదు. నార్మల్గా రోడ్ వస్తుందని చెప్పేసి వీళ్ళు అమ్ముకున్నారు అంతే. ఇప్పుడు ఎవరు ఇది బంగారం లక్ష్యం అయిపోయిందండి. ఇప్పుడు అప్పుడు ఏం లేకుండే, అంతా ఎవరు ఉండేవాడు కాదు. ఎవరు చేళ్ళాళ్ళు ఉండి ఆకుకూరలు కట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరు అంత కిరాయిలకి ఇచ్చి అంత క్యాష్ పార్టీ అయిపోయింది బాగా. అప్పుడు ఎంత ఉంది, 10,000 5,000 ఉంది ఎకరం. ఇప్పుడు 100 కోట్లు అయిపోయింది, 100-150 కోట్లు అట్లా. మీరు ఏమైనా పొలం అప్పుడు కొన్నారా? కొనలేదండి. అటు భోజనం వెళ్దాం వల్ల ఇంటికి వెళ్దాం వల్ల ఆ లెక్కలు ఉండ. ఇప్పుడు అది బొట్టలు జాగా నాది, అది రెగ్యులేషన్ది. ఇల్లు కట్టుకుని అక్కడ ఉందామని పేరుపడ్డ. భోజనం ఉంది కానీ జాగా నేను అక్కడ అమ్మేసి ఇక్కడ కట్టుకుందాం వాళ్ళని ఆలోచించాం. ఒకటండి, ఇక్కడ తక్కువలో అమ్ముకున్నారు. అప్పుడు 4 లక్షలు 5 లక్షలు 6 లక్షలు అమ్ముకున్నారు. అక్కడ 1 లక్ష 2 లక్షలు పెట్టుకున్నారు. ఇప్పుడేమో కోట్లు అయింది. అక్కడ కోట్లు అయిపోయింది. ఇక్కడ 100 కోట్లు అయితే అక్కడ 10 కోట్లు 5 కోట్లు అట్ట అయింది. రకరకాలుగా అండి. అక్కడ రేటు అక్కడ అయింది, ఇక్కడ రేటు ఇక్కడ. బాగుపడిందండి. కిరాయిల మీద బతుకుతున్నారు అంతా. లక్షలు అవుతున్నాయి కిరాయిలు, అన్ని బిల్డింగులు. ఒక్కొక్క బిల్డింగ్కి 1 లక్ష రూపాయలు వస్తాయి. మైండ్ అండి, ఎవరి మైండ్ వాళ్ళకి. ఒకళ్ళు ఏమన్నా అప్పుడేమన్నా కొన్నప్పుడు బంగారం కొన్నారండి, అంతా తిరిగారు. బంగారం వేసుకొని బస్సు వేసుకొని అంతా తిరిగారు. తెలుసుకొని ఇప్పుడు అన్నీ అమ్ముకొని కిరాయిలు ఇల్లు కట్టుకుంటున్నారు. ఆ తెలుగు ఉండాలి, పైసా కొంచెం జాగ్రత్త ఉండాలి, బాగుపడ్డారని బాగా మదచున్నారు. డబ్బు అంటే ఎంతో అనేది లెక్క లేకుండా ఉన్నారు. అట్లా ఉన్నట్టు ఉండాలండి, లేనట్టు లేనట్టు ఉండరు. దెబ్బతిన్న వాళ్ళు ఉండరు, దెబ్బతినలేని వాళ్ళు ఉండరు. అయితే మీ పొలాలు గిలాలు అప్పుడు బాగా ఉండేవి కదా? బాగుండేది బిడ్డ. ఏం చేస్తాము, అంత పోయింది, పొడగొట్టుకున్నాం. ఏం చేస్తాం, పొడగొట్టుకున్నాం. అంటే ఇలా ఔటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు అమ్మేసుకున్నాం. అతల రింగ్ రోడ్ వచ్చినప్పుడు అమ్మేసిన. మీ పోతుంది అంటే భయానికి అమ్మినాం బిడ్డ. అంత 20 ఎకరాలు ఒకటి, 10 ఎకరాలు ఒకటి అమ్మినాం బిడ్డ. ఎంత కమ్మారు అప్పుడు కిలో ఎకరం? 50 లక్షల కోటి, 15 లక్షల కోటి, ₹1 కోటి ఒకటి అమ్మినాం. ఇక నీకు దాచుకునేది బిడ్డ. బాధ అనిపిస్తుంది బిడ్డ, బాధ అనిపిస్తుంది. ఏం చేస్తాం, బాధ అనే రోగాలు వస్తున్నాయి మాకు. బాధపడే రోగాలు వస్తున్నాయి. ఇంత ఓడగొడుతుంది, ఇంత చేస్తుంది. ఇప్పుడు ఏడగొన్న కానీ రేట్లు, ఇంత అమ్ముకొని తిందామన్నా రేట్లు లేవు అక్కడ. ఇప్పుడు గజం అమ్ముకొని తిన్నా కానీ కూర్చొని బతాం బిడ్డ. ఇక సంతోషం అనిపిస్తున్నది, బాధ అనిపిస్తున్నది. ఇంత రేటు వచ్చి ఉంచుకుంటే ఇవాళ మేము మంచిగా ఇది మేము బాగుపడదు అని బాధ అనిపిస్తుంది. ఓసారి మంచిగానే అనిపిస్తున్నది బిడ్డ, మంచిగా అనిపిస్తుంది, బాధ అనిపిస్తున్నది.
కోకాపేటలో ఊరు పక్కన 150 కోట్లు పలుకుతుంది ఎకరం పొలం. ఊరు వాళ్ళు ఏమన్నా బాగుపడ్డారా లేదా? అది గవర్నమెంట్ ల్యాండ్ సార్, అది మన పట్టపు మూలే గవర్నమెంట్ ల్యాండ్. అవును, గవర్నమెంట్ ల్యాండ్ ఆక్షన్లో కొన్నారు. చుట్టుపక్కల రేట్లు ఉంటాయి కదా అంతా. అంతకుముందే అమ్మిన సార్ వీళ్ళు రైతులు, అంతకుముందే అమ్మేశారు. అంతకుముందే ఏ రేట్లకు అమ్ముకున్నారు? అప్పుడు 25 లక్షలు, 15 లక్షలు, 30 లక్షలు ఇట్లా. అప్పుడు తక్కువ రేట్లు అమ్మారండి. ఇప్పుడు పోతున్నాయి అట్లా గవర్నమెంట్ ల్యాండ్. ఇప్పుడు అన్నీ పిరవి. ఇప్పుడు ఎక్కడ పోయి కోకపేట పేరు ఇట్టింది. రైతులు ఎవరు అమ్మలే అంత రైతులు అన్నీ తక్కువ రేట్. అప్పుడు పైసా డబ్బు ఉన్న వాళ్ళు ల్యాండ్ ఉన్నారు. అప్పట్లో తక్కువ రేట్లు అమ్మారు రైతులు. ఇప్పుడేంటే ఎక్కువ రేట్లు వచ్చాయి. అట్లా అంతా ఏమైపోయిందంటే తెలియకుండా ధనాన్ని అమ్మేసారు రైతులు. రైతులు అట్లే ఉన్నారు మామూలు. రైతులు ఏమంతా బాగుపడలేదు, రైతు మామూలుగా ఉన్నారు. ఈ ఇల్లు అన్నీ బయటికి వచ్చి కడుతున్నాం మరి. ఇక మనల్ని అంటే ఇప్పుడు పెంకిన్లు పోయి ఒక బిల్డింగ్ అంటే గదిగా కట్టుకున్నాం. రైతులు ఏం బాగుపడలేదు, రైతులు మామూలుగా. గవర్నమెంట్ ల్యాండ్ యాక్షన్లో పోతున్నాయి కోట్లు. మనం చూసాం ఇక్కడ అంటే ఈ కోకాపేట గ్రామంలో స్థానికులు 10 లక్షలకు అమ్ముకున్నారు, 20 లక్షలకు అమ్ముకున్నారు, ₹1,00,00,000 కూడా అమ్ముకున్నారు. వీళ్ళైతే దాదాపుగా ఒక 30 ఎకరాల వరకు అమ్ముకున్నామని చెప్తున్నారు. ఆ గ్రామస్తుల్లో స్పష్టంగా కనిపిస్తుంది ఆ బాధ అయితే. అవన్నీ ఆ పొలాలని మేము ఉంచుకుంటే మేము బాగుపడే వాళ్ళం. అప్పట్లో ఏదో ఆశపడి లేకపోతే కొంతమంది బ్రోకర్లు ఒత్తిడి చేయడం వల్లే ఆ రోజుల్లో అమ్ముకోవాల్సి వచ్చిందని అప్పటి రోజుల్ని వాళ్ళంతా తలుచుకుంటూ వాళ్ళ జీవనశైలిలో ఎక్కడ మార్పు రాలేదు. ఆ ఊర్లో ఉన్నారు, వాళ్ళ ఇల్లులు. అయితే కొంత ఇందులో సంతోషపడాల్సిన అంశం ఏంటంటే ఊర్లో కూడా 250 గజాలు దాదాపుగా 6 కోట్ల పైచులకు ఇక్కడ పలుకుతుంది అనేది కొంత సంతోషకరమైన అంశమే. దేనికంటే ఇక్కడ రెంట్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి ఇక్కడ కూడా భారీ ఎత్తున అపార్ట్మెంట్లు వస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు.